హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహరశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మేము రీసెంట్గా మెగోని రిసార్ట్కి వెళ్ళామండి. అకేషన్ ఏంటంటే నా బర్త్డే. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మా ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రిసార్ట్ అయితే చిలుకూరు వెళ్ళే రోడ్లో ఉందండి. హైదరాబాద్ సెంటర్ నుంచి చూసుకుంటే 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. మాకైతే 13 కిలోమీటర్స్ ఉంది. మేమైతే మనకొండ నుంచి వెళ్ళాము. మేము ఈ రిసార్ట్ చూస్ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మాకు చాలా దగ్గరగా ఉంది. బస్సెస్, క్యాబ్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయండి. మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది ఉండదు. రిసార్ట్ మెయిన్ రోడ్ పక్కనే ఉంది కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చండి. ఈ రిసార్ట్లో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే డెకరేషన్ ఫ్లవర్స్తో చేశారండి, చాలా బాగుంది. ఇక్కడ కృష్ణుడి విగ్రహం కూడా ఉంది. కృష్ణుడి విగ్రహం ముందు ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. నాకైతే చూడగానే ఒక ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ రూమ్ చెక్-ఇన్ టైం వచ్చేసి 1 PM అండి. చెక్అవుట్ టైం వచ్చేసి 11 AM. అయితే మేము 12 వరకు పర్మిషన్ అడిగాము. ఇక్కడ సర్వీస్ అయితే ఫ్రెండ్లీగానే ఉందండి. లగేజ్ అయితే వాళ్ళే తీసుకొస్తారండి. నాకు రూమ్ అయితే పైన ఇచ్చారు. రూమ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. రూమ్ అయితే చాలా స్పేషియస్ అండ్ నీట్గా అనిపించిందండి. ఇక్కడ బాల్కనీ ఏరియా కూడా చాలా బాగుందండి. చైర్స్, టేబుల్ అది అరేంజ్ చేశారు కదా, చాలా నీట్గా ఉంది. ఇక్కడ నుంచి ఒక వ్యూ కూడా కనిపిస్తుంది కదా, అదేంటో మనం తర్వాత చూసేద్దాం. ఇక్కడ నాకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే చిన్ని ఫ్రిడ్జ్ కూడా ఉందండి. చాలా బాగుంది ఆ ఫ్రిడ్జ్ అయితే, క్యూట్గా. మేము బర్త్డే కోసం అని చెప్పి కేక్ అయితే తీసుకొచ్చాం. దారిలో బేకరీలో తీసుకున్నాం. ఈ కేక్ని ఫ్రెష్గా ఈవినింగ్ వరకు ఎలా ఉంచాలా అని చూస్తుండేసరికి ఇక్కడ ఫ్రిడ్జ్ కనిపించేటప్పటికి మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మా చుట్టుతలకి ఫుడ్ పెట్టేయాలండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే బేబీ ఫుడ్ అనేది చాలా మ్యాండేటరీ కదా. సో నేనైతే ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఫస్ట్ దీనికి ఫుడ్ పెట్టేస్తే నేనైతే ప్రశాంతంగా ఉండగలనండి. ఇది తినకపోతే నా మనసు అంతా అక్కడే ఉంటుంది మళ్ళీ. అందుకని చెప్పి ఫుడ్ పెట్టేసి తర్వాత మేము కిందకైతే వెళ్ళిపోయాము. రూమ్ నుంచి ఒక వ్యూ అయితే కనిపిస్తుందని చెప్పాను కదండి, అది ఇదేనండి. ఇక్కడ చుట్టూ గ్రీనరీ, మధ్యలో చెట్టుకు ఉయ్యాలలు. ఈ ఉయ్యాలలో కూర్చుని ఊగుతుంటే మనసుకు భలే హాయిగా అనిపించిందండి. నిహిరాకి వాటర్ అంటే చాలా ఇష్టం అండి. సో అదైతే వాటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. దాన్ని తీసుకుని రావడానికి అయితే నాకు చాలా కష్టమైంది. నేను అక్కడ నుంచి తీసుకుని వచ్చి తర్వాత మెయిన్ లాబీలోకి అయితే వెళ్ళిపోయాము. రిసెప్షన్ లాబీలోకి అయితే వచ్చామండి. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు తమలపాకు పాదులు, ఇంకా బ్యాంబూ ట్రీస్, ఇవన్నీ చాలా చక్కగా బాగా వేశారండి. మేము ఇక్కడ నుంచి రూమ్కి అయితే వెళ్ళి రెడీ వచ్చామండి. తర్వాత మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా అంబియన్స్ చాలా బాగుందండి. అందుకే బర్త్డే సెలబ్రేషన్ మేము ఇక్కడ ప్లాన్ చేసుకున్నామండి. ఇక్కడ టేబుల్స్ అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఉయ్యాల్లో పెట్టారు. మధ్యలో ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ అయితే మేము ఆ రోజు ఏం ఆర్డర్ చేసుకున్నామంటే, ఆ రోజు స్టార్టర్ వచ్చేసి జఫ్రానీ చికెన్ అనేది చాలా ఫేమస్ అంట. సో మేము అది ఆర్డర్ చేసుకున్నాం. టేస్ట్ అయితే బాగుంది. బిర్యానీ అయితే చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే అక్కడ సర్వర్ అయితే మటన్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ మ్యామ్, ఇది ఆర్డర్ చేయండి అని చెప్పారు. సో అది ఆర్డర్ చేసాం, కానీ నాకైతే అంత టేస్ట్ అయితే అంతగా ఏమనిపించలేదండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే వస్తామండి. ఇది స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉంది రెస్టారెంట్. సో వ్యూ అయితే చాలా బాగుందండి.
మేము రూమ్ బుక్ చేసుకున్నప్పుడు రూమ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీ ఇచ్చారండి. ఇక్కడ ఫుడ్ మెనూ విషయానికి వస్తే టూ మచ్ వెరైటీస్ లేవు, కానీ ఉన్నంత వరకు క్వాలిటీ అయితే బాగుందండి. టేస్ట్ కూడా బాగుంది. ఓపెన్ కౌంటర్ ఏం పెట్టలేదు. ఆ రోజు వెరైటీస్ ఏంటంటే దోశ అండ్ ఆమ్లెట్ అంట. సో అది మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు కిచెన్లో ప్రిపేర్ చేసుకుని అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ సర్వింగ్ అనేది కూడా బాగుంది. వీళ్ళు రెస్పాన్సిబుల్గా పొలైట్గానే బిహేవ్ చేస్తున్నారు. టైం తెస్తున్నారు, లేట్ ఏం లేదు. నేను పోస్ట్ చూసారా, ఇక్కడ ఎన్ని వెరైటీస్ పెట్టినా దీనికి వడ మాత్రమే నచ్చిందంట. అది ఒకటే తింటుంది. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అలా ఒకసేపు ఉయ్యాల్లో ఊగుతూ అలా అక్కడ వ్యూని ఎంజాయ్ చేసామండి. తర్వాత రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాము. పూల్లో అయితే కాసేపు టైం స్పెండ్ చేసామండి. మిహిర అయితే మంచిగా ఆడుకుంది. తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కిందకి అయితే వచ్చాము. లగూన్ కాటేజెస్ సైడ్ వ్యూ అయితే చూద్దామని. ఇదంతా లగూన్ కాటేజెస్ వ్యూ అండి. ఇక్కడ కూడా గ్రీనరీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ జింకలు ఉన్నాయండి. నిజంగా మేమైతే రియల్ జింకలు అనుకున్నాము. మిహిరా అయితే వాటితో మంచిగా ఆడుకుంది. ఇక్కడ స్పా కూడా ఉందండి. రిసార్ట్ పేరే మృగవని రిసార్ట్స్ అండ్ స్పా కదా. మేమైతే ఎక్స్ప్లోర్ చేయలేదండి. మేమైతే రిసార్ట్ని నైట్ స్టేకి బుక్ చేసుకున్నాము. గో ఐబీబోలో బుక్ చేసుకున్నాము. మీరు రిసార్ట్ వాళ్ళకి కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. డే అవుటింగ్ కూడా ఉందండి. మేమైతే 12కి రూమ్ చెక్అవుట్ చేసేసి బయటకు అయితే వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత లంచ్ చేసేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇదండి మా రిసార్ట్ ఎక్స్పీరియన్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.